గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఫేమ్ తెచ్చుకుంటారో, ఎప్పుడు కెరీర్ చతికిలబడుతుందో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్డమ్ చూస్తుంటారు. వరుసగా ఆఫర్లు, స్టార్ హీరోలతో రొమాన్స్, అభిమానులు చూపించే ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. అలాగే ఉన్న పలంగా కనుమరుగవుతుంటారు. ఆ తర్వాత ఏమయ్యారు, ఎక్కడున్నారు అనేది సినిమా పరిశ్రమ మర్చిపోతుంది. ఆమె నటనతో ఫిదా అయిన ప్రేక్షకులు మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఏమైందా అని ఆరా తీస్తుంటారు. ఇదిగో ఈ బ్యూటీ కూడా ఆ కోవకే వస్తుంది. గ్లామరస్ పాత్రలు, బోల్డ్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ఆమె ఒక్క పొరపాటు పతనానికి దారితీసిందని చెప్పాలి. స్టార్ హీరోల సరసన ఆడి పాడిన ఆమె దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీని అలరించి తెరుమరుగైపోయింది. బాలీవుడ్ ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేసిన ఈ బ్యూటీ చివరకు యోగినిగా మారిపోయింది. తెలుగులో కూడా ఆమె సినిమాలు చేసింది. మోహన్ బాబు, ప్రశాంత్ వంటి హీరోలతో నటించింది. కానీ చిన్న కాంట్రవర్సీ వల్ల కెరీర్ మొత్తం నాశనం అయిపోయింది. ఇంతకు ఆమె ఎవరంటే ద బ్యూటిఫుల్ హీరోయిన్ మమతా కులకర్ణి. 1990 దశకంలో ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ అయిపోయింది. 1991 సంవత్సరంలో నన్ బర్గల్ అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మమతా కులకర్ణి ఆ తర్వాత హిందీ పరిశ్రమలకి అడుగుపెట్టింది. అలా 1992 సంవత్సరంలో తిరంగా, మేరీ దిల్ తేరేలియా వంటి సినిమాలు చేసింది. ఆషిక్ ఆవార సినిమాతో తనదైన ముద్ర వేసుకుంది మమతా కులకర్ణి. ఆ తర్వాత సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ సినిమా అయిన కరుణ్ అర్జున్, సన్నీ డియోల్, ఘటక్ వంటి హిట్ సినిమాలతో ఆమె కెరీర్ పీక్స్కి వెళ్ళిపోయింది. అప్పటికే తెలుగులో మోహన్ బాబు సరసన దొంగ పోలీస్, ప్రశాంత్ హీరోగా నటించిన బైలింగల్ మూవీ అయిన ప్రేమ శిఖరం సినిమాలు నటించింది. ఆ తర్వాత 1993 సంవత్సరంలో స్టార్ డస్ట్ మ్యాగజైన్ కవర్పై టాప్ ప్లేస్ పోజులిచ్చి వివాదాన్ని కొని తెచ్చుకుంది. అయితే దానివల్ల అవకాశాలు పెరిగాయి కానీ ఎక్కడా తగ్గలేదు. వరుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఆమె పతనానికి కారణమైంది మాత్రం చైనా గేట్ సినిమా. ఈ సినిమాకు రాజ్ కుమార్ సంతోషి దర్శక నిర్మాత. ఈ సినిమా విడుదల తర్వాత రాజ్ కుమార్ పై మమతా కులకర్ణి తీవ్ర ఆరోపణలు చేసింది. తన స్క్రీన్ స్పేస్ తగ్గించేశాడని, అతడి నెక్స్ట్ సినిమాకు అడ్వాన్స్ తీసుకున్నందుకు పగబట్టి ఇలా చేశాడని చెబితే నిర్మాత దాన్ని ఖండించాడు. కానీ ఆ తర్వాత కేవలం 5 సినిమాలు మాత్రమే చేసింది మమతా కులకర్ణి. ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. చివరకు బెంగాలీ సినిమాలు కనిపించి నటనకు స్వస్తి చెప్పింది. అలా 2010 సంవత్సరంలో అనూహ్యంగా తాను యోగిగా మారానంటూ ప్రకటించింది. ఆమె జీవితం ఆధారంగా ఒక పుస్తకాన్ని కూడా రచించింది. ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగిని అనే పుస్తకాన్ని రచించింది. తర్వాత 2013 సంవత్సరంలో డ్రగ్స్ వ్యాపారి అయిన విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకోవడంతో మరోసారి వార్తలు నిలిచింది మమతా కులకర్ణి. మళ్ళీ ఆ తర్వాత 2016 సంవత్సరంలో 2000 కోట్ల అంతర్జాతీయ డ్రగ్ రాకెట్లో మమతా కులకర్ణిని సహనిందితురాలిగా పేర్కొన్నారు పోలీసులు. అయితే అవి నిజ నిర్ధారణ కాకపోవడంతో కోర్టు ఆ కేసును కొట్టివేసింది. ఇలా మమతా కులకర్ణి జీవితం ఇలా తలకిందులైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.